వెల్కమ్ టు మిస్టర్ మహి ఛానల్. ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఓకే యంగ్ లైఫ్ గురించి చెప్తాం. యంగ్ లైఫ్ అంటే ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. 25 బిలో అంటే స్టూడెంట్ లైఫ్, అంటే స్కూల్ ఆర్ కాలేజ్. ఆఫ్టర్ బ్యాచులర్ లైఫ్, మ్యారేజ్కి ముందు కాలేజ్ అయిపోయిన తర్వాత వచ్చిన లైఫ్ బ్యాచులర్ లైఫ్. ఆ గ్యాప్నే బ్యాచులర్ లైఫ్ అంటారు. ఇంకా దానికి ఆ లైఫ్కి అక్కడున్న దీనికి మనం ఆ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ అని చాలా మంది చెప్తారు. పెద్దవాళ్ళైనా పక్కన ఉన్న వాళ్ళైనా సెటిల్ అవ్వాల్సిన ఏజ్ అయినా ఉంటారు, లేదా ఏదైనా ముందుకి స్టెప్ తీసుకోవాలన్నా, బిజినెస్ చేయాలన్నా, లేదా కెరీర్లో ముందుకు వెళ్ళాలన్నా, లేదా ఇంకేదైనా సాధించాలన్నా ఆ టైంలోనే అంటారు. అది అందరికీ తెలిసిన విషయం. బట్ ఎంజాయ్ చేయాల్సిన విషయం కూడా చెప్పాల్సింది ఏంటంటే ఆ టైంలోనే. అప్పుడు ఏమంటారంటే కష్టపడాలి, ఎంజాయ్మెంట్ తర్వాత అని అంటారు. కష్టపడుతూ ఎంజాయ్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఓన్లీ ఒక వర్క్ ఒకటే అనేది లైఫ్లో ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు పోతామో తెలియదు, ఎలా పోతామో తెలియట్లేదు. నిన్న కాక మొన్న ఫ్లైట్ వచ్చి హాస్టల్లో ఉన్న వాళ్ళని గుద్దడంతో చనిపోయింది. అక్కడ అందరూ చనిపోయారు, మెడికల్ స్టూడెంట్స్ అందరూ చనిపోయారు. మొన్న షిప్ ఏదో అలా, ఈ మధ్యలో బస్సు యాక్సిడెంట్ అయింది, ఆల్మోస్ట్ 20 మెంబర్స్ చనిపోయారు. ఇంకో విషయం ఏంటంటే సింహాచలం గుడికి వెళ్తుండగా ఆ గోడ పడి ఒక 13 మెంబర్స్ సంథింగ్ ఎంతమందో చనిపోయారు. 13 మెంబర్స్ ఆల్మోస్ట్ చనిపోయారు. అంటే ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుతాని గ్యారంటీ లేదు. బట్ ఉన్నప్పుడే హ్యాపీగా ఉండి పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి, మంచిగా ఉండాలి, ఒకరిని మనం ఇబ్బంది పెట్టకుండా. కానీ చాలా మంది దేని వెనక పరిగెడతారో తెలియదు, ఎక్కడ పరిగెడతారో తెలియదు. లాస్ట్కి అసలు ఎందుకు అనేది కూడా వాళ్ళకి ఆన్సర్ తెలియదు, మన పర్పస్ కూడా ఉండదు. అంటే డబ్బు ఉంటే హ్యాపీగా ఉండొచ్చా అంటే, డబ్బు ఉంటే కంఫర్ట్గా ఉండొచ్చు. అంటే హ్యాపీగా ఉండాలంటే మనకు నచ్చింది చేస్తూ కంఫర్టబుల్గా ఉంటూ హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ బ్యాచులర్ లైఫ్ ఆల్మోస్ట్ 22-21 డిగ్రీ ఆర్ బీటెక్ అయిపోతుంది. మనకు 25-26 వరకు మ్యాక్సిమం మ్యారేజ్ టాపిక్ తీసుకోవాలి. ఈలోపు జాబ్ చేసుకో, జాయిన్ అవ్వు, అది ఇదని ఏదో చెప్తారు. సెటిల్ అవ్వాలి, అవుతావు, అక్కడ జాబ్ జాయిన్ అవుతావు. ఇంకా 3-4 ఇయర్స్ అవగానే మ్యారేజ్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ మ్యారేజ్ చేసుకోవాలి. చేసుకుంటాను అంటే ఒక బాధ, చేసుకోను అంటే ఇంకో ప్రాబ్లం. నేనేమంటానంటే ప్రతిరోజు మనం హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా పని చేసుకోవాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉంటాయి, 100 నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మన దగ్గర ఉంటాయి. లేవనైతే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం కన్నా మించింది ఏమైనా ఉందంటే మన లైఫ్లో ప్రాబ్లమ్స్ కామన్. మనం డబ్బులున్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి, డబ్బు లేకపోయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్కి డబ్బుతోటి దీంతో మనుషులతో సంబంధం లేదు. అది రావాల్సినప్పుడు వస్తే, పోవాల్సినప్పుడు పోతాయి. అందుకే బ్యాచులర్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది అంటే దాన్ని కొంచెం మంచిగా ఎంజాయ్ చేద్దాం. అలానే డ్రింకింగ్ లేకపోతే ఇంకోటి చెడు అలవాట్లు కాకుండా సరదాగా ట్రిప్లలో, సరదాగా ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళడము, సరదాగా బీచ్కి వెళ్ళడము, ఫ్రెండ్స్తో కొంచెం టైం స్పెండ్ చేయడం, మనకి నచ్చినట్టు మనం కొంచెం ఉండడం. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకంటే మనకు అంత టైం ఉండదు, అంత థింకింగ్ కూడా ఆలోచించడం. ఏదైనా వీలైతే బిఫోర్ మ్యారేజ్ ఏదైనా ట్రై చేద్దాం, లేదా ఒక ఫీల్డ్లో వెళ్దాం అనుకుంటే కొంచెం ట్రై చేయడం. వర్కౌట్ అయ్యిందా ఓకే, లేదంటే ఓకే. ఇంకా లేదు ప్యాషన్, అదే నాకు ప్యాషన్, లేదా డాన్సర్ అవ్వాలి, సింగర్ అవ్వాలి, లేదా ఇంకోటి ఏదైనా మంచి ప్లేయర్ అవ్వాలి అంటే ట్రై చేయండి అంతే. అది ఆ లైఫ్ని, ఆ టైంని బాగా యూజ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ ఎవ్రీ వన్. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. హ్యాపీనెస్ మనకి లాస్ట్ మూమెంట్లో చనిపోయే ముందు గుర్తొస్తుందేమో అనిపిస్తుంది. మిగతా మనం ఇవన్నీ ప్రాబ్లమ్స్ దాటుకుని వెళ్తేనే మన రియల్ లైఫ్లో ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ప్రాబ్లమ్స్ లేకపోతే అసలు చిరాకు వచ్చేస్తుంది. ప్రాబ్లమ్స్ ఉండాలి, ఉంటేనే లైఫ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.